ఈరోజు వాగ్దాన సందేశం 20వ కీర్తన 4వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించునుగాక. ఆమెను ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడండి. వినగల చెవులు గ్రహింపగల హృదయం దయచేయండి తండ్రి. ఆత్మ చెప్తున్న సంగతులు చెవిగలవాడు వినుగాక. ప్రభు గొప్ప కార్యం జరిగింది. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దేవుడే సాయం చేయును, ఆయన యందు విశ్వాసం ఉంచాలి అని కీర్తనకారుడు తెలియజేసి మాట సెలవిచ్చినాడు. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, అన్ని విషయాల్లో దేవుడు జవాబిస్తాడు. దేవుడు నీ ప్రార్థనలు సఫలపరచాలంటే, నీ ప్రార్థన వినాలంటే, నీకు సాయం చేయాలంటే ఏం చేయాలి? మొదటిగా నీ ప్రార్థనలో స్పష్టత, సమర్పణ ఉండాలి. మొదటి సమయంలో 1వ అధ్యాయం 10-11 వచ్చినాడు. రెండోది, నీ ప్రార్థనలో పరిశుద్ధత, ఏకాంతత ఉండాలి. మొదటి రాజులు 8:35, మత్తయి 6:6. మూడవది, నీ ప్రార్థన వినయం, విశ్వాసం ఉండాలి. దినవృత్తాంతం 2వ గ్రంథం 7:14, యాకోబు 5:15. నీ జీవితంలో ఎలాంటి సమస్యలను అనుకోడకు ప్రార్థనాభ్యాసం అవసరం. ఏ సమస్యకైనా ప్రార్థన అనేది అవసరం. ఎందుకంటే ప్రార్థనకు మించిన శక్తి లోకంలో ఏదీ లేదు గనక నీవు విసుకగా నిత్యం ఆసక్తితో ప్రార్థన చేయండి. దేవుడు నీ ప్రార్థనలన్నీ సఫలపరచు. నీకు అనారోగ్యం ఉన్నదా, అప్పులున్నాయా, బాధలున్నాయా, సమస్యలున్నాయా, మనశ్శాంతి లేదా, ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం చేస్తాడు. ధనం ఇస్తాడు, ఆరోగ్యం, సమస్తము సమకూరుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించండి కాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. వినిన బిడ్డలందరూ దీవించండి. సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలందరూ దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును కాక. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.